వచ్చింది మూరెడు ప్రచారం బారెడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపక్షాల మాటకి అధికార పక్ష మాటకి తేడా. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? బీహార్కి 26,000 కోట్ల రూపాయల దాకా గ్రాంట్లు ఇస్తే ఆంధ్రాకి 15,000 కోట్ల అప్పులు ఇచ్చారు అని విమర్శిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏమి గొడవ చేస్తున్నాయి? ఆంధ్రాకి డబ్బులు పట్టుకుపోయారు, ఆంధ్రాకి డబ్బులు పట్టుకుపోయారు, అమరావతి 15,000 కోట్లు పట్టుకుపోయారు, అది పట్టుకుపోయారు, ఇది పట్టుకుపోయారు అంటారు. అంటే బడ్జెట్ ఎక్కువ ఇచ్చారు అని చెప్తున్నారు. వాస్తవంగా దిష్టి తగిలేస్తుంది అన్నమాట చంద్రబాబు గారికి. ఎక్కువ తెచ్చేసారు, పోలవరానికి చూసుకుంటాం ఇవన్నీ. ప్రాక్టికల్గా చెప్పాలంటే స్థిరమైనటువంటి కాన్సెప్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నోటితో చెప్పేదానికంటే కూడా జాగ్రత్తగా అండర్ గ్రౌండ్లో చేసేటటువంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 15,000 కోట్లు కూడా గ్రాంట్ కాదు, వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడం. అయితే ఆ అప్పు నిశ్శబ్దంగా మారటోరియం చేస్తారు, అంటే కేంద్రం కట్టేస్తుంది ఆ డబ్బులు. అది అసలు పాయింట్. అది చాలామందికి తెలుసు, ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత కట్టాల్సిన అప్పు అది, ఇప్పుడు కాదు. అది ఒక రకంగా బెనిఫిట్. మెయిన్ ఏంటంటే ఒక ప్రైమరీ ఫెసిలిటీ ఓ పక్కన ఓఆర్ఆర్ కట్టి ఈ 15,000 కోట్లతో ఏవైతే ఇప్పుడు కడుతున్నటువంటి బిల్డింగులు కంప్లీట్ చేసి రోడ్లు డ్రైనేజీలు అవి కట్టేశారనుకోండి, ముందు ఒక రూపం వచ్చేస్తుంది. ఈలోపు కేంద్ర సంస్థలు వస్తాయి, దాంతో ఆటోమేటిక్గా అక్కడ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ 7-8 వేల ఎకరాలు ఏదైతే ప్రభుత్వం చేతిలో ఉన్నాయో అయ్యి రేపు పొద్దున అమ్మకానికి పెడితే భారీగా డబ్బులు వచ్చి ఇక ఆ పైన అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది అసలు పాయింట్, కేంద్రపు ఉద్దేశం. అందుకనే ఇది సాధించినందుకు బాబు మీదన ఒక రకంగా దేశం మొత్తం కూడా దిష్టి పెడుతున్నారు. అదే సందర్భంలో ఏం సాధించలేదని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తోంది.